నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా పెట్టినటువంటి చిట్ చాట్ లో చాలా విషయాలు చెప్పిండు. ఫిరాయింపు పునాదులు కేసీఆర్వే, ఆయనకు సిగ్గుతో పాటు మతి కూడా తప్పింది, క్షమించాలంటూ ఆయన ముక్కు నేలకు రాయాలి, ప్రభుత్వాన్ని కూలుస్తామని రంకెలేస్తే వదిలేయాలా, లోక్సభ ఫలితాలతోనూ కేసీఆర్ కు కనువిప్పు కలగలేదు, విద్యుత్ కమిషన్ వేయాలని అడిగిందే జగదీష్ రెడ్డి, విచారణకు ఇప్పుడు కేసీఆర్ పిలవడంతో విమర్శలు, గతంలో పక్క రాష్ట్రంలో పెట్టినట్టు రాజకీయ ప్రేరేపిత కేసులు తెలంగాణలో ఇప్పటి వరకు లేవు, అంటే ఇండైరెక్ట్ గా పెడతా జాగ్రత్త ఉండండి అని చెప్పేసి ఏమైనా కాశిస్తుందా అనేది కూడా అనుమానమే. పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే అసూయపడం, తెలంగాణ అభివృద్ధిలో అలసత్వం ప్రదర్శించం, కేబినెట్ విస్తరణపై అసలు చర్చలు జరగలేదు, పిసిసి చీఫ్ గా సమర్థుని నియమించాలని కోరా, కాంగ్రెస్ కు నష్టం చేయాలని చూసిన వారికి జీవన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో గతంలో ఏవైతే చేరికల విషయంలో చూసినట్లయితే కేసీఆర్ బీఎస్పీ నుంచి, సిపిఐ నుంచి, కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి దాదాపు 40 మందికి పైగా ఎమ్మెల్యేలను చేర్చుకున్నటువంటి ఘటనలు మనం చూసినాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు చేర్చుకుంటా ఉంటే ఈరోజు ఎమ్మెల్యే అందరినీ పిలుచుకొని కాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కేసీఆర్కి రావడం జరిగింది. సో ఎప్పుడూ లేనంతగా ప్రజా దర్బారులు పెట్టి క్యాడర్ను పిలుచుకొని చిన్న చిన్న ఊర్లలో క్యాడర్ కూడా పిలిచి ఫోటోలు దిగి ఏదేదో జిమ్మిక్కులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ నిన్న సాయంత్రం జరిగిన జోక్ చెప్తా. నాకు తెలిసి గత 10-15 ఏళ్లలో, అంటే తెలంగాణ వచ్చే 2 ఏళ్ల ముందు నుంచి నాకు బాగా, మీరు కూడా ఉన్నారు కాబట్టి, కేసీఆర్ ఎన్నడన్నా తన సొంత వాహనం తను నడపడం నువ్వు చూసినావు? లేదు. 12 ఏళ్ళు. నిన్న సాయంత్రము కార్ వేసుకొని, ఆ పాత డొక్కు వ్యాన్ ఒకటి ఉంది ఆయన దగ్గర, ఆ డొక్కు వ్యాన్ రిపేర్ చేయించుకొని ఆ వ్యాన్ వేసుకొని ఊళ్ళో పొన్న ఓకుంటా రోడ్డు మీద కనిపించడానికి సైకిల్ మీద కనిపించిన నమస్తే పోతాడు. నిన్న ఆ వీడియో చూపిద్దాం మన వాళ్ళకి, ఎంత క్రేజీగా ఫీల్ అవుతారు. ఘోరమైనటువంటి వీడియో. నాకు తెలిసి అయితే కేసీఆర్ కూడా ఎప్పుడు కళలో కూడా కలగని ఉన్నాడు కావచ్చు. అంటే అధికార మదంతో ప్రజలకు దూరంగా ఉంటే, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ప్రజలు పెట్టేటువంటి శిక్ష ఈ విధంగా ఉంటది. ఈరోజు పోయి ఎమ్మెల్యేల కాలు పట్టుకుంటాను, ఆఖరికి మల్లారెడ్డి కాలు పట్టుకునే పరిస్థితికి వచ్చిన కేసీఆర్, నీ బతికేందో నీ కథ ఏందో ఒక్కసారి నిన్ను చూసుకో. ఎక్కడ ఉండాలి నువ్వు? తెలంగాణ తెచ్చినటువంటి దాంట్లో ఒక మొదటి వరుసలో నువ్వు ఉండాల్సిన వ్యక్తిగా, చరిత్ర ఉండాల్సిన వ్యక్తిగా ఈరోజు చరిత్రహీనుడుగా తయారై ప్రజలకు దూరంగా, అన్నిటికీ దూరంగా ఈరోజు ప్రజలు నిన్ను పట్టించుకునే పరిస్థితి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే నువ్వు నీ కుటుంబం చేసేటువంటి జిమ్మిక్కులు, మాయముచ్చట్లు ప్రజలు ఇంకొక 4-5 సంవత్సరాలు మర్చిపోయే ప్రసక్తి లేదు, మర్చిపోరు కూడా. ఈరోజు కేటీఆర్ ఒకవైపు నిరుద్యోగుల పక్షాన ఉంటా అని చెప్పేసి అంటా ఉన్నారు, మీరేమో ఎమ్మెల్యేలు కాళ్ళు పట్టుకుంటూ ఈరోజు మేమే ఆల్టర్నేటివ్ అని చెప్తా ఉన్నారు. సో మీ దరిద్రం ఏందో, మీ అదృష్టం ఏందో తెలియదు, కానీ బీజేపీ సక్క లేక మీకు అదృష్టం కలిసి వస్తుంది. బీజేపీ సక్క ఉంటే, బీజేపీ నాయకత్వం పటిష్టంగా ఉంటే మీకే పరిస్థితి ఉండగా మిమ్మల్ని ఎవడు కూడా దిగపోతుండే. ఆ దరిద్రం ఏందో బీజేపీలు, ఆ దరిద్రం తయారై ఇట్లా తయారైంది. కేసీఆర్ ఆయనకైనా పట్టుకొని ఇగో 2 రోజులు ఎర్రవెల్లి పక్కన గ్రామాలలో ఎన్నడూ తిరగలేదు. కనీసం ఆ ప్రజలని కలిసే నీ ఎర్రవెల్లి ప్రజలు కూడా కలవలేదు. కనీసం వాళ్ళకు ఎప్పుడు కూడా 144 సెక్షన్ ఉండే ఆ చుట్టుపక్కల గ్రామాలలో. అవును, సిగ్గుండాలి కదా కొంచెమేనా. మా పిట్టల దగ్గర ఇక్కడ క్యాబ్ పెట్టుకొని కనిపిస్తారు చూడదు. ఎన్నడన్నా కార్లకి వెళ్ళి బంగారం పాంట్ మీద పోయినట్టే ఎన్నడు తప్ప ఎన్నడన్నా ఇట్లా పోయిందా? గట్ట ఎప్పుడన్నా బైక్ ని పోనిచ్చిర్రా అన్న వెనకాల? ఓ మామూలు కాదు, ఒక రేంజ్ లో జబర్దస్తి ఉండేది. ఎమ్మెల్యేలని, మినిస్టర్లని, ఎమ్మెల్సీలని ఇంటి దాకా కూడా రానియనోడు ఇప్పుడు చూడు కార్ వేసుకొని సొంతంగా ఆయనకైనా నడుపుకుంటా. కానీ జీవన్ రెడ్డి అబ్బో, జీవన్ రెడ్డిని, కౌశిక్ రెడ్డిని జోకర్లను పెట్టుకొని నువ్వు పెద్ద జోకర్ తయారుతున్నావు. అసలు జోకర్ పక్కన పెద్ద జోకర్లు ఉంటారు అనుకో. నిన్న మొత్తం పాడి కౌశిక్ రెడ్డి అయినా కేసీఆర్ పక్కన నిన్న మొత్తం పాడి కౌశిక్ రెడ్డి. ఇట్లాంటి జోకర్ గాలను 3rd గ్రేడ్ పొలిటీషియన్స్ పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తాడు, ప్రజలు నమ్ముతారా? నీ అదృష్టం ఏంటంటే బీజేపీల దౌర్భాగ్యం నీ అదృష్టం అయితే ఉంది. వాళ్ళు చక్కగా ఉంటే ఈరోజు నేను బద్ది కూడా రానికపోతుండే వాస్తవం చెప్పాలంటే. కానీ ఇలా పరిస్థితి చూడు, ఏడు దాకా తెచ్చుకున్నాడు ఆయనకైనా. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో కేసీఆర్ తీరు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుంది. కేసీఆర్ కు సిగ్గుతో పాటు మతి కూడా తప్పింది. అసలు ఫిరాయింపుదారులకు పునాదులు వేసిందే కేసీఆర్ కాదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ చెందిన 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తీసుకున్నారని గుర్తు చేశారు. తాను చేసిన తప్పులకు క్షమించాలంటూ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు మూడించులు అరిగిలా నేలకు రాయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఢిల్లీలో తన అధికారిక నివాసంలో
గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు కూడా మనుగడ సాగించదని కేసీఆర్, కేటీఆర్, హరీష్ అన్నారు. దానికి బీజేపీ వంతపడింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ బీఆర్ఎస్, బీజేపీలు రోడ్లపై రంకెలిస్తే గాలికి వదిలేలా అని రేవంత్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 35% ఓట్లు సాధించిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి 16% పడిపోయిందని, మొత్తం 17 సీట్లను ఓడిపోవడమే కాకుండా ఈరోజు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రచారం ఏదైతే ఉందో బీఆర్ఎస్ కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా మాతో పాటు టచ్లో ఉన్నారని, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండడానికి వాళ్ళకు పిట్టల దొర ముచ్చట్లు, మాయా ముచ్చట్లు చెప్పేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తూ ఉన్నాడు. కానీ ఎవరు కూడా ఈరోజు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, వీళ్ళెవరు కూడా మనుగడ సాగించరు. బీఆర్ఎస్ పార్టీలో మనుగడ లేదు, మాకు లైఫ్ లేదని చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతా ఉంది. అయితే వాళ్ళు త్వరలో జిహెచ్ఎం సంబంధించిన ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైపోయినారు. లిస్టు మొత్తం పేర్లతో సహా చెప్తాను, ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జైత్యాల సంజయ్ రావు వీళ్ళిద్దరూ చేరడమే దీనికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే సంజయ్ రావు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా సంజయ్ రావుని ఎమ్మెల్యే చేసిందే కవిత, కేసీఆర్ కుటుంబం. మరి అలాంటి వ్యక్తి పోవడం అంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి అన్నాడు కదా, ఇక ఆయన గురించి ఆయన కేసీఆర్ మధ్యలో బంధం ఏందో మనకు తెలుసు. ఆయన కూడా పోవడం చాలా విచిత్రం. ఇది రాజకీయాల్లో కేసీఆర్ పతనానికి ఈ 2 చేరికలే నాందిగా మనం చెప్పవచ్చు. మిగతా ఎమ్మెల్యేలు ఇక అసలు ఉండరు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లోనో బీజేపీలో చేరడం ఖాయం, అలా నో డౌట్. ప్రభుత్వ సుస్థిరకు చేరికలు అవసరం. పుంజుకునేందుకు కేసీఆర్ కు అవకాశాలున్నాయి. అసెంబ్లీకి వచ్చి ఆయన తన ఉనికిని నిరూపించుకోవాలి. టీడీపీని ఖతం చేయాలని పగబట్టి జగన్ వైసీపీనే ఖతం చేసుకున్నాడు. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ అంటూ చూస్తా ఉన్నాం. పుంజుకునేందుకు కేసీఆర్ కు అవకాశాలు ఉన్నాయి అంటున్నాడంటే బీజేపీ ఎంత వీక్గా ఉందో అర్థం చేసుకో. అంటే బీజేపీని లేవకుండా బీజేపీ తొక్కేటువంటి ప్రయత్నం వీళ్ళిద్దరు చేస్తారు, అలా నో డౌట్. కాకపోతే విషయం ఏంటంటే బీజేపీ లీడర్షిప్ సక్కలేదు, వాళ్ళు తొక్కినా ఒకటే. అంటే వాళ్ళు ఎట్లా చేసుకుంటారు అంటే అన్న, ఒకప్పుడు మూసీ నది నీళ్లు తాగడానికి పనికి వస్తుండే, అవును. ఇప్పుడు ఎందుకు పనికి వస్తున్నాయి? ఏదైతే వ్యర్థాలు తీసుకుపోవడానికి పనికి వస్తుందో అట్లున్నది ఇయ్యాల. ఇది నిజంగా మూసీ నది లాంటిదే బీజేపీ పరిస్థితి ఇయ్యాల. హైదరాబాద్ లా ఆ ట్యాంక్ బండ్ కట్టినప్పుడు గట్లనే ఉంటుండే కావచ్చు. ఎన్నడూ లేని గ్రూప్ పాలిటిక్స్, గ్రూప్ పాలిటిక్స్ అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కనిపిస్తా ఉండే. మేబీ లోకల్ పార్టీలు అందుకే సక్సెస్ అయితే కావచ్చు. చాలా సందర్భాల్లో ఒక్కడే లీడర్షిప్ ఉంటది, ఆ వెనకాలనే అందరూ ఉంటారు. లెట్స్ సే కేసీఆర్ ఉన్నాడు, ఈడ చంద్రబాబు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళనే చూసుకుందాం. జైలలితో ఉండే, ఇలా డిఎంకే పార్టీ ఉన్నది. వీళ్ళందరూ ఎందుకు సక్సెస్ అవుతున్నారు? ఒక్కటి లీడర్షిప్ లో నడుస్తాయి. ఇవన్నీ స్టేట్ పార్టీలు, ఐ మీన్ నేషనల్ పార్టీస్, కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్నేళ్ల చరిత్రలో ఈ గ్రూప్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో బీజేపీలో, ఇవే పార్టీని పెద్ద ఎత్తున దెబ్బతీస్తూ ఉన్నాయి. ఇటు క్యాడర్ని సస్టైన్ చేసేలాగా లేదు. నిన్న మొన్న వచ్చినటువంటి కొత్త పాత లీడర్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా పాతోళ్ళ మధ్యలో కూడా సమన్వయం లోపమైంది ఫస్ట్ టైం. అన్ఫార్చునేట్లీ కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళకి ఎవరైతే పాతోళ్ళు సపోర్ట్ చేస్తున్నారో, అరే ఆ కొత్తగా వచ్చినోడికి ఇటు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మనం వీనికి సపోర్ట్ చేయొద్దు ఫస్ట్. అరే ఏ కర్మ పట్టిందో బీజేపీలకు నాకు తెలియదు, కానీ ఎందుకు ఈ రకంగా తయారైనరో, ఎందుకు ఈ రకంగా బిహేవ్ చేస్తారో వాళ్ళకే తెలియాలి.